వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? ఎలక్షన్ కమిషన్ ఈ కొత్త ఓటర్ నమోదులో కొత్త నిబంధనలు విధించింది. వీటి తెలుసుకోకుండా మనం దరఖాస్తు చేసినట్టయితే మనకి ఓటు హక్కు ఇవ్వడం సాధ్యపడదు. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ యొక్క ఈసీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఒకసారి తెలుసుకోవాల్సి ఉంది. ఫారం 6 అని కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇవ్వాల్సిన ఫారం, దీనిలో కొన్ని విభాగాల్ని కొత్తగా జోడించింది. ఇటీవల జరిగిన సర్లో ఆ యొక్క వివరాలని దీనికి లింక్ చేస్తూ ఒక ఆప్షన్ని యాడ్ చేశారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు కోల్పోయినటువంటి వాళ్ళు, అలాగే కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఫామ్ 6ని తప్పనిసరిగా ఫిలప్ చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దీనికి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి చివరి తేదీ అనేది ఉండదు. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరగడం సందర్భంగా ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే ఆ ఓటు వేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ కొత్త ఓటర్లు అలాగే ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళు ఆ అప్లికేషన్ని పూర్తి చేసేటప్పుడు దానిలో కొన్ని నిబంధనల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఫామ్ 6లో మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇవన్నీ కూడా ఫిలప్ చేయడంతో పాటు ఇప్పుడు ప్రూఫ్స్ సమర్పించాల్సి ఉంటుంది. అంటే గతంలో అయితే మనం ఏదైతే అందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చామో దాని ప్రకారం మనకి బిఎల్ఓస్ ఓకే చేసి ఓటు హక్కు కల్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కానీ రెసిడెన్స్ సంబంధించి కానీ తప్పనిసరిగా ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అలాగే మన యొక్క పాస్పోర్ట్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఇంకా ఫామ్ 6లో కొత్త ఆప్షన్ ఒకటి ఏంటంటే, ఇక నుంచి ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి చివరి సర్ ప్రకారం ఈ అప్లికెంట్ యొక్క తల్లిదండ్రుల హోదా వివరాలని సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ఫారానికి మాత్రమే ప్రస్తుతానికి వర్తిస్తుంది. ఆఫ్లైన్ ఫారంలో అయితే వివరాలు లేవు. అంటే ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు తప్పనిసరిగా సర్లో ఉన్నటువంటి దరఖాస్తుదారు యొక్క తల్లిదండ్రుల వివరాలని అందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2025 నుంచి ఈ సర్ ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 10 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్ల జాబితాల నుంచి 55 లక్షలకు పైగా ఓటర్లని తొలగించేశారు. ప్రస్తుతం ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ సర్ ప్రక్రియ సాగుతోంది. దీనిలో భాగంగానే ఆన్లైన్లో కొత్త దరఖాస్తులకు సంబంధించి నిబంధనలు కూడా మార్పులు చేసింది. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ఈ నిబంధన అనేది కొంత ఎఫెక్ట్ చూపించడం తప్పదు. కుటుంబ సభ్యుల సర్ వివరాలని ఫారం 6లో ఉన్నటువంటి జేకే అనే విభాగాల మధ్య ఒక కొత్త విభాగాన్ని చేర్చారు. ఈ విభాగంలో 3 ఎంపికలు కనిపిస్తాయంటే, గత సర్ ఓటర్ల జాబితాలో నా పేరు ఉంది, గత సర్ జాబితాలో నా పేరు కానీ నా తల్లిదండ్రుల పేరు కానీ లేదు, గత సర్ జాబితాలో నా తల్లిదండ్రులు పూర్వీకుల పేర్లు ఉన్నాయి అనే ఆప్షన్లు ఇందులో కనిపిస్తాయి. వీటిలో దరఖాస్తుదారుడు వీటిని పూర్తి చేస్తేనే తదుపరి స్టెప్కి వెళ్ళగలుగుతాడు. 2025-26లో సర్ పూర్తయిందా లేదా ప్రస్తుతం పూర్తవుతున్న అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తుదారులకు ఈ కండిషన్ అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. దరఖాస్తుదారుడు తన తల్లిదండ్రుల పేర్లు గత సర్లో లేవు అని ఎంచుకుంటే వారి దరఖాస్తు పరిశీలన కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే దీంతో పాటు ఎన్క్లోజర్స్ ఫోటో, ఆధార్ కార్డు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ లేదా ఇతరత్ర ఏవైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫారం 6 దరఖాస్తును పూర్తి చేయడానికి కొన్ని మార్గదర్శకాలను కూడా ఎలక్షన్ కమిషన్ సూచిస్తోంది. దరఖాస్తుదారు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఈఆర్ఓ అంటారు, ఆ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం లేదా పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ దరఖాస్తుని సమర్పించాల్సి ఉంటుంది. అయితే తన అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం నెంబరు తెలియకపోతే దానికి సంబంధించి ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా ఎన్నికల అధికారులను ఎవరైనా సంప్రదించి దాని సహాయం పొందవచ్చు. అలాగే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం నెంబరు లేదనే కారణంతో దరఖాస్తుని తిరస్కరించే అవకాశం లేదు. కాబట్టి మీరు ఆ నెంబర్ వేయకపోయినా మీ అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఆధార్ కార్డు ప్రకారం చూస్తారు. దరఖాస్తుని ఇంగ్లీష్ లేదా అధికార భాష అంటే తెలుగులో కూడా పూర్తి చేయవచ్చు. అయితే దీంతో హ్యాండ్ రైటింగ్ ఇచ్చేటప్పుడు, ఆఫ్లైన్లో ఇచ్చేటప్పుడు మాత్రం ఆ రైటింగ్ క్లియర్గా ఉండకపోతే అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అలాగే సర్వీస్లో ఉన్నటువంటి, అంటే ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగి తాను పనిచేసే ప్రదేశంలో సాధారణ ఓటర్గా నమోదు చేసుకునే ముందు ఇప్పటికే సర్వీస్ ఓటర్గా లేదా ఇతర నియోజకవర్గంలో ఎక్కడైనా ఓటు ఉంటే దాన్ని తొలగించుకోవాలి. లేదంటే అక్కడ
లేదనే విషయాన్ని కూడా నిర్ధారించుకోవాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తప్పనిసరిగా వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి లేదా బాగా క్లారిటీగా ఉండేటువంటి ఫోటోతోటి అప్లికేషన్లో సబ్మిట్ చేసి ఉంటుంది. అలాగే ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు కనుక ఎవరికైనా ఉన్నట్టయితే ఆ నెంబర్ కూడా మెన్షన్ చేయాలంటే గతంలో ఉండి రద్దయినట్టయితే. అదేవిధంగా పేరు, స్పెల్లింగు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇంగ్లీషు, తెలుగు భాషల్లో అక్కడ నమోదు అవ్వాలి. అంటే మనం ఇంగ్లీష్లో టైప్ చేసినట్టయితే ఆన్లైన్లో ఆటోమేటిక్గా తెలుగులో మీ పేరు, సర్నేమ్ కూడా వస్తాయి. అలాగే ఫాదర్ నేమ్, సర్నేమ్ కూడా తెలుగులోకి తర్జుమా వచ్చేస్తాయి. ఆ స్పెల్లింగ్లు తప్పులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అప్లికెంట్కి. ఇక వివాహితులైతే వాళ్ళు భర్త పేరును ప్రాధాన్యంగా నమోదు చేయవచ్చు. అలాగే అక్కలేని కాలమ్స్ ఏమైనా ఉంటే వాటిని నో అని పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆన్లైన్లో. అదే ఆఫ్లైన్లో అయితే ఆ కాలమ్స్ని కొట్టివేయచ్చు. అలాగే ఆధార్ వివరాలను కూడా తప్పనిసరిగా ఇందులో మెన్షన్ చేయాలి. ఆధార్ నెంబర్ లేకపోతే లేదనే విషయాన్ని కూడా తెలియజేయాలి. అంటే ఆధార్ నెంబర్ లేకుండా ఎవరు లేరు, లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆధార్ నెంబర్ లేదు అనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే మేలా, ఫిమేలా, అలాగే థర్డ్ జెండరా వీటిని కూడా టిక్కు పెట్టుకుంటూ వెళ్ళాలి. అలాగే పుట్టిన తేదీ విషయంలో తప్పనిసరిగా ఒక కాపీని అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే డిక్లరేషన్ డాక్యుమెంట్ తప్పనిసరిగా మనం ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫారంలో మనకి ఏవైనా కనుక మనం తెలియ విషయాలు ఏమైనా ఉంటే కనుక వాటిని తెలుసుకొని, అంటే ఆన్లైన్లో హెల్ప్ లైన్ ఉంటుంది, అది తెలుసుకుని దాని ద్వారా మనం అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెసిడెన్షియల్ అడ్రస్, అలాగే మన యొక్క ఇతర వివరాలని కూడా తప్పనిసరిగా, అంటే ఓటర్ నమోదు చేసుకోవడానికి అర్హత ఉన్న విద్యార్థులు వారు నివసించే ప్రదేశంలో హాస్టల్ లేదా మెస్ అడ్రస్ ఇచ్చైనా సరే నమోదు చేసుకోవచ్చు రెసిడెన్షియల్ అడ్రస్ కింద. అలాగే డిక్లరేషన్ కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ డిక్లరేషన్లో కనుక మీరు తప్పుగా తెలియజేసినట్టయితే, అంటే తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్టయితే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించే అవకాశం కూడా ఉందని ఎలక్షన్ కమిషన్ నిబంధనలో తెలియజేస్తుంది. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి ఒక ప్రక్రియ. మనకి ఓటు కావాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా అన్ని వివరాలను కూడా క్లారిటీగా మనకు ఉన్నటువంటి పాత ఓటు తొలగించారా లేదా, తొలగించకపోతే ఉంటే కనుక దాన్ని ఎందుకు పెండింగ్లో ఉందనే విషయాన్ని తెలుసుకుని మళ్ళీ కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ నేషనల్ ఓటర్ పోర్టల్లో మాత్రమే ఈ కొత్త ఓటర్ల దరఖాస్తులు ఉంటాయి. అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్ కావాలంటే BLOని సంప్రదించి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.